Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్ స్టాటిస్టిక్స్ పేపర్ ఫిఫ్త్ సెమ్లో ఎన్ని 5A 5B పేపర్స్ ఉంటాయి. 5A ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 5B పేపర్ చూసుకుంటే మనం 5B పేపర్లో 2 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ యూనిట్ ఏంటి? థర్డ్ యూనిట్లో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ సిస్టమేటిక్ శాంప్లింగ్, వీటి గురించి థర్డ్ యూనిట్లో మనం చెప్పుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ ఇప్పటికే 4 or 5 క్లాసెస్ చెప్పుకున్నాం. దీంట్లో మనం ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి ఫుల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? సిస్టమేటిక్ శాంప్లింగ్ గురించి స్టార్ట్ చేసాం. ఈ సిస్టమేటిక్ శాంప్లింగ్లో ఆల్రెడీ సిస్టమేటిక్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే నోటేషన్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏంటి? దీంట్లో మనం థియరమ్స్ చూసుకుందాం. థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత సిస్టమేటిక్ శాంప్లింగ్ అలాగే వర్సెస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, అలాగే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ వర్సెస్ సింపుల్ సిస్టమేటిక్ శాంప్లింగ్, ఇవి కూడా మనకి ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి? మనం నెక్స్ట్ థియరమ్స్ చూద్దాం. చూడండి, సిస్టమేటిక్ శాంప్లింగ్లో మనకి ఫస్ట్ థియరం ఏంటి? శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. ఏంటి? శాంపుల్ మీన్ అనేది పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని చూపించమన్నాడు. సో దీన్ని ఎలా రాసుకుంటాం? దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ SYS అంటే సిస్టమేటిక్ శాంపుల్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ ఈక్వల్ టు y బార్ డబల్ డాట్. ఏంటి? పాపులేషన్ మీన్ దేంతో డినోట్ చేసుకున్నాం? y బార్ డబల్ డాట్ అయినా. సో శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అని చూపించమన్నాడు. సో ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏంటి? ఫస్ట్ వీ నో దట్ స్మాల్ yi అంటే ఏంటి? మనకి jth యూనిట్ యొక్క ith శాంపుల్. అవునా? స్మాల్ yi అంటే ఏంటి? మనకి jth యూనిట్ యొక్క ith శాంపుల్. వీ నో దట్ స్మాల్ yi ఈజ్ ద jth యూనిట్ ఇన్ ది ith శాంపుల్ అన్నమాట. ఏంటి? jth యూనిట్ ఇన్ ద ith శాంపుల్. నెక్స్ట్ పాపులేషన్ మీన్ ఎలా రాసుకుంటాం? స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ ఆల్రెడీ మనకు వచ్చింది. ఎక్కడ? నోటేషన్స్లో చెప్పుకున్నాం. పాపులేషన్ మీన్ స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు ఏంటి? 1/n చెప్పుకున్నామా నోటేషన్స్లో? సో అదే చెప్పుకున్నాం. పాపులేషన్ మీన్ స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు 1/nk డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to స్మాల్ yij దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం? 1/k సిగ్మా i ఈక్వల్ టు 1 to k y బార్ స్మాల్ y బార్ i డాట్. అవునా? ఎందుకు రాసుకున్నాం? సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij 1/n సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij అంటే మనకేంటి? శాంపుల్ మీన్ స్మాల్ y బార్ i డాట్ నా. సో అదే రాసుకున్నాం. పాపులేషన్ మీన్ స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు 1/k సిగ్మా ఈక్వల్ టు 1 to k స్మాల్ y బార్ i డాట్. నెక్స్ట్ మీన్ ఆఫ్ ది ith సిస్టమేటిక్ శాంపుల్. మీన్ ఆఫ్ ది ith సిస్టమేటిక్ శాంపుల్ ఏంటి? స్మాల్ y బార్ SYS. దేంతో? సిస్టమేటిక్ శాంపుల్ని ఎలా డినోట్ చేస్తాం? SYS. సో మీన్ ఆఫ్ ది ith సిస్టమేటిక్ శాంపుల్, ith యూనిట్ యొక్క సిస్టమేటిక్ శాంపుల్ ఏమవుతుంది? స్మాల్ y బార్ SYS ఈక్వల్ టు స్మాల్ y బార్ i డాట్ ఈక్వల్ టు 1/n సిగ్మా i ఈక్వల్ టు 1 to n స్మాల్ yij. మనకు yij ఏంటి? jth యూనిట్ యొక్క ith శాంపుల్. jth యూనిట్ ఇన్ ద ith శాంపుల్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? ఎక్స్పెక్టేషన్ అప్లై చేసుకున్నాం. అవునా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ SYS ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ i డాట్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ i డాట్ని
small y bar 1 dot into 1 by k plus small y bar 2 dot into 1 by k plus of etc. small y bar I dot into 1 by k కింద రాసుకున్నాం. అవునా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar డాట్ అంటే మనకేంటి స్మాల్ ఐ బార్ డాట్ ఏమొచ్చింది 1 by small n సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij. అవునా? దీన్ని ఎలా రాసుకున్నాం? స్మాల్ ఐ బార్ డాట్ని small y bar 1 dot into 1 by k plus small y bar 2 dot into 1 by k plus of etc. small y bar I dot into 1 by k that equal to దీన్ని ఎలా రాసుకుంటాం 1 by k into sigma I equal to 1 to k small y bar I dot. అవునా? ఏంటి 1 by k into sigma I equal to 1 to k y bar I dot అంటే ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ 1 by k into sigma I equal to 1 to k y bar I dot అంటే ఏంటి మనకి 1 by small n sigma j equal to 1 to n yij. అవునా? అదే రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? 1 by n బయట తీసుకొచ్చేస్తే 1 by n into 1 by k సో 1 by nk into డబల్ సిగ్మా I equal to 1 to k j equal to 1 to n yij. Therefore, expectation of y bar sys equal to y bar double dot. y bar double dot के కదా y bar double dot ఏంటి? పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్కే కదా ఫార్ములా y bar double dot equal to 1 by nk డబల్ సిగ్మా I equal to 1 to k j equal to 1 to n yij అనేది. సో మనకేమైంది? శాంపుల్ మీన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar అనేది. అదే పాపులేషన్ మీన్ ఏంటి? y bar double dot అనేది. సో శాంపుల్ మీన్ ఈజ్ an unbiased estimator of the పాపులేషన్ మీన్. అంతేనా? థీరం అదే కదా అడిగాడు. శాంపుల్ మీన్ ఈజ్ an unbiased estimator of the పాపులేషన్ మీన్ అని చూపించమన్నాడు. అది మనం ప్రూవ్ చేసాం. దేని యూజ్ చేసుకుని? పాపులేషన్ మీన్ని అలాగే ఐత్ సిస్టమేటిక్ శాంపుల్ మీన్ ఆఫ్ ది ఐత్ సిస్టమేటిక్ శాంపుల్ యొక్క మీన్ని యూజ్ చేసుకుని మనం శాంపుల్ మీన్ ఈజ్ an unbiased estimator of the పాపులేషన్ మీన్ అని చూపించాం. సో therefore hence the theorem is proved అని చెప్పుకుంటాం. నెక్స్ట్ థీరం ఏంటి? సెకండ్ది థీరం వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్. సో శాంపుల్ మీన్ యొక్క వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar sys ఈక్వల్ టు ఏంటి? క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్. అంతేనా? వేరియన్స్ ఆఫ్ y bar s కూడా అదే క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్. ది మైనస్ k ఇంటూ స్మాల్ n మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్ WSY. ఏంటి? నెక్స్ట్ థీరం ఏంటి? వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్. ఏంటి? వేరియన్స్ ఆఫ్ y bar sys అంటే సిస్టమేటిక్ శాంపుల్ ఈక్వల్ టు సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్ మైనస్ k ఇంటూ స్మాల్ n మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్ WSY అంటే ఏంటి? విత్ ఇన్ ద సిస్టమేటిక్ శాంపుల్. అదే WOR అనుకోండి ఏమవుద్ది? వితౌట్ రెస్పెక్ట్ టు సిస్టమేటిక్ శాంపుల్ అవుద్ది. సో ఇక్కడ అదే చెప్పాడు s స్క్వేర్ WSY విత్ ఇన్ ద సిస్టమేటిక్ శాంపుల్ అని. వేర్ s స్క్వేర్ WSY ఈక్వల్ టు శాంపుల్ మీన్ స్క్వేర్ ఆఫ్ ది యూనిట్స్. s స్క్వేర్ WSY అంటే ఏంటి? శాంపుల్ మీన్ స్క్వేర్ విత్ ఇన్ ద సిస్టమేటిక్ శాంపుల్ మీన్ స్క్వేర్ ఆఫ్ ది యూనిట్స్. సో శాంపుల్ మీన్ స్క్వేర్ ఆఫ్ ది యూనిట్స్లో దేంతో ఫార్మ్ ఏంటి? శాంపుల్ మీన్ స్క్వేర్ ఆఫ్ ది యూనిట్స్ s స్క్వేర్ WSY ఈక్వల్ టు 1 by k ఇంటూ లేదా WSY రాసుకుంటే ఏం రాసుకుంటాం? విత్ ఇన్ ద సిస్టమేటిక్ శాంపుల్స్ అని కూడా రాసుకోవచ్చు.
s square WSY equal to 1 by k into small n minus 1 double sigma I equal to 1 to k, j equal to 1 to small n into small yij minus small yi dot small y bar I dot whole square. Okay na? Where s square WSY equal to 1 by k into n minus 1. s square WSY అంటే ఏం చెప్పుకున్నాం? శాంపుల్ మీన్ స్క్వేర్ ఆఫ్ ది యూనిట్స్. సో దీన్ని ఎలా రాసుకుంటాం? 1 by k into n minus 1 డబల్ సిగ్మా I equal to 1 to k, j equal to 1 to n into small yij minus small y bar I dot whole square. దేనికి ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ వేరియన్స్ ఆఫ్ ది సిస్టమేటిక్ శాంపుల్ మీన్ ఈజ్ వేరియన్స్ ఆఫ్ ది సిస్టమేటిక్ శాంపుల్ మీన్ ఈజ్ ఏంటి? వేరియన్స్ ఆఫ్ ది సిస్టమేటిక్ శాంపుల్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar SYS ఈక్వల్ టు ఏంటి? వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar SYS ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar I dot. Variance of small y bar SYS equal to variance of small y bar I dot కింద రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం? వేరియన్స్ ఆఫ్ y bar అంటే వేరియన్స్ ఆఫ్ x అనుకోండి. ఎలా రాసుకుంటాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. x ప్లేస్లో ఏముంది? ఇక్కడ స్మాల్ y bar I dot ఉంది. సో అదే రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ small y bar I dot minus expectation of small y bar I dot whole square. Next, variance of y bar SYS equal to expectation of small y bar I dot minus expectation of small y bar I dot ని ఎలా రాసుకున్నాం? y bar డబల్ డాట్ కింద రాసుకోవచ్చు. అవునా? శాంపుల్ మీన్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ కడితే పాపులేషన్ మీన్ వస్తుంది. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ శాంపుల్ మీన్ ఐ ఈక్వల్ టు పాపులేషన్ మీన్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar I dot ఈక్వల్ టు ఏముంది? y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే వేరియన్స్ ఆఫ్ y bar I dot ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar I dot ఈక్వల్ టు ఏంటి? మనకి ఫార్ములా 1 by k సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to k y bar I dot మైనస్ y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఈక్వల్ టు 1 by nk సిగ్మా ఈక్వల్ టు 1 to k సిగ్మా j ఈక్వల్ టు 1 to n. సిగ్మా j ఈక్వల్ టు 1 to n అంటే ఏంటి? స్మాల్ n. సో స్మాల్ n క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు 1 by k నే కదా ఉంటుంది. సో ఇలా రాసుకున్నమాట 1 by nk డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n స్మాల్ y bar I dot మైనస్ స్మాల్ y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్. As we know the population mean in the systematic sampling is considered. As we know the population mean in the systematic sampling is considered. S square equal to capital S square equal to 1 by capital N minus 1 double sigma I equal to 1 to k j equal to 1 to small n into small yij minus small y bar double dot whole square. S square equal to ఏంటి? 1 by capital N minus 1 double sigma I equal to 1 to k j equal to 1 to n into small yij minus small y bar double dot whole square. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఈక్వల్ టు 1 by capital N minus 1 డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n ఇంటూ స్మాల్ yi డాట్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. సో చూడండి, డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k సిగ్మా j ఈక్వల్ టు 1 to n ఇంటూ స్మాల్ yij మైనస్ ఎలా రాసుకున్నాం? స్మాల్ yij మైనస్ స్మాల్ y bar I డాట్ ప్లస్ స్మాల్ y bar I డాట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో స్మాల్ y bar I డాట్ ప్లస్ స్మాల్ y bar I డాట్ మైనస్ y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ S స్క్వేర్ అంటే పాపులేషన్ మీన్ స్క్వేర్. క్యాపిటల్ S స్క్వేర్ ఈక్వల్ టు 1 by capital N minus 1. ఇది ఎలా ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ కింద ఉంది. ఏ అంటే ఎంత? yij మైనస్ yi డాట్ y bar I డాట్. b ఏంటి? స్మాల్ yi
స్మాల్ వై బార్ ఐ డాట్ మైనస్ స్మాల్ వై డబుల్ బార్ స్మాల్ వై బార్ డబుల్ డాట్ అది బి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉంది. దాన్ని ఎలా రాసుకున్నాం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కింద రాసుకున్నాం. అవునా? అప్పుడు ఏమవుతుంది? డబుల్ సమ్మేషన్ని ఈచ్ టర్మ్తో మల్టిప్లై చేసి రాసేస్తాం. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1/N-1 ఇంటూ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n ఇంటూ yij మైనస్ y బార్ ఐ డాట్ హోల్ స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n y బార్ ఐ డాట్ మైనస్ y బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డబల్ సిగ్మా yij మైనస్ y బార్ ఐ డాట్ ఇంటూ y బార్ ఐ డాట్ మైనస్ y బార్ డబల్ డాట్. సో కోవేరియన్స్ టర్మ్ వ్యానిష్. అంతేనా? కోవేరియన్స్ టర్మ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో కోవేరియన్స్ టర్మ్ వ్యానిష్. అప్పుడు ఏమవుతుంది? చూద్దాం. కోవేరియన్స్ టర్మ్ చూపించాడు. డబల్ సిగ్మా yij మైనస్ y బార్ ఐ డాట్ ఇంటూ y బార్ ఐ డాట్ మైనస్ y బార్ డబుల్ డాట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం? సిగ్మా ఈక్వల్ టు 1 to k y బార్ ఐ డాట్ మైనస్ y బార్ డబుల్ డాట్ ఇంటూ సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij మైనస్ y బార్ ఐ డాట్ కింద రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k y బార్ ఐ డాట్ మైనస్ y బార్ డబుల్ డాట్ అలాగుంది. నెక్స్ట్ సమ్మేషన్ ఎన్ టర్మ్ j ఈక్వల్ టు 1 to n టర్మ్ని ఉన్న yijకి y బార్ ఐ డాట్కి కూడా సమ్మేషన్ అప్లై చేయాడు. సో ఏమవుతుంది అప్పుడు? సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to n yij మైనస్ సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to n అంటే n మైనస్ n ఇంటూ y బార్ ఐ డాట్ కింద రాసుకున్నాం. అది దేనికి ఈక్వల్? 0. సో దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? ఇంకేం మిగిలింది మనకి? ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1/N-1 ఇంటూ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ ఐ డాట్ హోల్ స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా j ఐ ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n స్మాల్ y బార్ ఐ డాట్ మైనస్ స్మాల్ y బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్ ఉంది. అవునా? దీన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఎంప్లాయిస్ 1/N-1ని LH చేసి తీసుకొచ్చేస్తే n-1 ఇంటూ ఎస్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? క్యాపిటల్ N-1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to స్మాల్ n ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ ఐ డాట్ హోల్ స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n స్మాల్ y బార్ ఐ డాట్ మైనస్ స్మాల్ y బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ N-1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ N-1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? k ఇంటూ N-1 ఇంటూ ఎస్ స్క్వేర్ WSY ఎస్ స్క్వేర్ WSYకి ఏంటి మనకి? ఎస్ స్క్వేర్ WSY అంటే ఏంటి? మనకి ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చాడు. ఎస్ స్క్వేర్ WSY అంటే 1/k ఇంటూ స్మాల్ n-1 డబల్ సిగ్మా yij మైనస్ y బార్ ఐ డాట్ అనా. సో ఇక్కడ మనకి ఏముంది? డబల్ సిగ్మా yij మైనస్ y బార్ ఐ డాట్ హోల్ స్క్వేర్ ఉంది. అవునా? అప్పుడు ఇంకేంటి? దీన్ని ఎలా రాసుకుంటాం? ఈక్వల్ టు ఇంకేముంటుంది? ఎస్ స్క్వేర్ WSY ఇంటూ k ఇంటూ n-1 ఉంటుంది. సో అదే రాసుకున్నాం. k ఇంటూ n-1 ఇంటూ ఎస్ స్క్వేర్ WSY ప్లస్ సెకండ్ టర్మ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n స్మాల్ y బార్ ఐ డాట్ మైనస్ స్మాల్ y బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ N-1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు k ఇంటూ స్మాల్ n-1 ఎస్ స్క్వేర్ WSY ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k అంటే k కింద రాసుకుంటాం. సిగ్మా ఈక్వల్ టు 1 to n అంటే n కింద రాసుకుంటాం. nk ఇంటూ వేరియన్స్ ఆఫ్
y bar I dot. That implies capital N minus 1 by both sides 1 by capital N తో మల్టిప్లై చేయండి. 1 by capital N తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, capital N minus 1 by capital N into s square equal to k into small n minus 1 by capital N into s square WSY plus capital N by capital N అంటే స్మాల్ ఎన్కి ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ ఎన్ కింద రాసుకుంటాం అవునా. క్యాపిటల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఐ డాట్. ఓవరాల్గా ఏమవుతుంది, క్యాపిటల్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేముంటుంది వేరియన్స్ ఆఫ్ వై బార్ ఐ డాట్ ఉంటుంది. వేరియన్స్ ఆఫ్ వై బార్ ఐ డాట్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ k ఇంటూ స్మాల్ n మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఎస్ స్క్వేర్ WSY. అదేనా చూపించమన్నాడు. వేరియన్స్ ఆఫ్ వై బార్ SYS ఎంత వచ్చింది, క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ k ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ WSY. సో ఇచ్చిన థీరం మనం ప్రూవ్ చేసాం. సో హెన్స్ ద థీరం ఈజ్ ప్రూవ్డ్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ థియరం కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే సిస్టమేటిక్ శాంప్లింగ్ వర్సెస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి, సిస్టమేటిక్ శాంప్లింగ్ వర్సెస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి సిస్టమేటిక్ శాంప్లింగ్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సిస్టమేటిక్ శాంప్లింగ్ వర్సెస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ చూడండి. వీ నో దట్ వేరియన్స్ ఆఫ్ y bar n WR without respect equal to ఏంటి, వితౌట్ రెస్పెక్ట్ టు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. వితౌట్ రెస్పెక్ట్ ఏంటి, క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్. అవునా. ఏంటి, వీ నో దట్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ వితౌట్ రెస్పెక్ట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్. దేనికి ఇది, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రెస్పెక్ట్లో వేరియన్స్, శాంపుల్ యొక్క వేరియన్స్. అదే సిస్టమేటిక్ శాంప్లింగ్ యొక్క వేరియన్స్ ఎంత, వేరియన్స్ ఆఫ్ వై బార్ SYS ఈక్వల్ టు ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ వై బార్ SYS ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ మైనస్ k ఇంటూ n మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ WSY. అవునా. విత్ ఇన్ సిస్టమేటిక్ శాంపుల్. WSY అంటే విత్ ఇన్ సిస్టమేటిక్ శాంపుల్. సో వేరియన్స్ ఆఫ్ వై బార్ SYS సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఏంటి, క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ k ఇంటూ స్మాల్ n మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ WSY. కన్సిడర్, ఏం కన్సిడర్ చేయమన్నాడు, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ వితౌట్ రెస్పెక్ట్ అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రెస్పెక్ట్లో వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ని మైనస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ SYS సిస్టమేటిక్ శాంప్లింగ్ యొక్క వేరియన్స్ని కన్సిడర్ చేసుకోమన్నాడు. వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ WR మైనస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ SYS ఈక్వల్ టు రెండు వేరియన్స్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వేరియన్స్లోంచి సిస్టమేటిక్ శాంప్లింగ్ వేరియన్స్ తీస్తాడు. చూడండి, దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ మైనస్ ఇంకేముంది, క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది ప్లస్ స్మాల్ k ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ WSY. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాడు, దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటది, క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఒకటి మైనస్ క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్. క్యాపిటల్ ఎస్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది,
capital N minus small n by capital N into small n minus capital N minus 1 by capital N. రెండింటికి ఎల్సిఎం కడితే ఏమవుతుంది? క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ హోల్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ అలాగే రాసుకుంటాం కే ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? స్మాల్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అవుద్ది, అవునా? స్మాల్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అవుద్ది. ఇంకేంటి? క్యాపిటల్ ఎన్ కామన్గా ఉంది. సో మైనస్ క్యాపిటల్ ఎన్ కామన్ చేస్తే ఏమవుతుంది? ఎన్ కామన్ చేస్తే 1 మైనస్ స్మాల్ ఎన్ వస్తుంది. సో మైనస్ ఎన్ కామన్ చేస్తే స్మాల్ ఎన్ మైనస్ 1 ఉంటుంది, అవునా? మైనస్ ఎన్ కామన్ తీసాడు, మైనస్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్మాల్ ఎన్ క్యాపిటల్ పై న్యూమరేటర్లో క్యాపిటల్ ఎన్, డినామినేటర్లో క్యాపిటల్ ఎన్ క్యాన్సిల్ చేశాడు. అప్పుడేమవుతుంది? ఇంకేముంది? మైనస్ ఆఫ్ స్మాల్ ఎన్ మైనస్ 1 బై స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ని స్మాల్ ఎన్కే కింద రాసుకుంటాము. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్కే కదా, సో స్మాల్ ఎన్కే రాసుకున్నాం ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై. బోత్ టర్మ్స్లో కూడా ఎన్ మైనస్ 1 బై స్మాల్ ఎన్ కామన్ చేద్దాం. ఎన్ మైనస్ 1 బై స్మాల్ ఎన్ కామన్ తీస్తే ఏముంటుంది? ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై మైనస్ ఎస్ స్క్వేర్ విత్ ఇన్ సిస్టమేటిక్ శాంపుల్ ఎస్ స్క్వేర్ విత్ ఇన్ సిస్టమేటిక్ శాంపుల్ డబ్ల్యూఎస్వై మైనస్ ఎస్ స్క్వేర్ ఉంటుంది. దేనికి ఇది? వేరియన్స్ ఆఫ్ వై బార్, వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ డబ్ల్యూఆర్ మైనస్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్వైఎస్కి ఎంత వచ్చింది? స్మాల్ ఎన్ మైనస్ 1 బై స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై మైనస్ ఎస్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ద సిస్టమేటిక్ శాంప్లింగ్ గివ్స్ మోర్ precise estimate of the population mean compared with SRSWR if and only if variance of small y bar n WR minus variance of small y bar SYS greater than or equal to 0. That implies variance of y bar n without respect enti S square WSY minus s square greater than or equal to 0. అదేనా వస్తా? The systematic sampling gives more precise estimate of the population mean. More precise estimate of the population mean compared with SRSWR. దేంతో కంపేర్ చేయమన్నాడు? ఎస్ఆర్ఎస్ సిస్టమేటిక్ శాంపుల్ దేన్ని ఇచ్చింది మనకి? మోర్ ప్రీసియస్ పాపులేషన్ మీన్ ఇచ్చింది. దాన్ని దేంతో కంపేర్ చేయమన్నాడు? SRSWRతో కంపేర్ చేయమన్నాడు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ వితౌట్ రెస్పెక్ట్ మైనస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై మైనస్ ఎస్ స్క్వేర్ greater than or equal to 0. That implies s square WSY greater than or equal to s square. అంటే విత్ ఇన్ సిస్టమేటిక్ శాంపుల్ కన్నా ఎస్ స్క్వేర్ కన్నా, ఎస్ స్క్వేర్ అంటే ఏంటి? వితౌట్ రెస్పెక్ట్లో వేరియన్స్, శాంపుల్ వేరియన్స్. సో దానికన్నా ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై అంటే విత్ ఇన్ సిస్టమేటిక్ శాంపుల్ వాల్యూ అనేది పెద్దదన్నమాట. దిస్ ఇండికేట్స్ if the mean square within the systematic sample is more than the population mean square. Population mean square కన్నా systematic sample యొక్క mean square అనేది పెద్దదన్నమాట, వాల్యూ పెద్దది. This indicates if the mean square within the systematic sample, mean square within the systematic sample దేంతో డినోట్ చేస్తాం? ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై విత్ ఇన్ ద సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ మోర్ దాన్ పాపులేషన్ మీన్ స్క్వేర్. పాపులేషన్ మీన్ స్క్వేర్ కన్నా విత్ ఇన్ ద సిస్టమేటిక్ శాంపుల్ మీన్ స్క్వేర్ అనేది పెద్దది. దెన్ ద సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ మోర్ ప్రీసియస్ than a simple random sample without replacement.
దట్ ఈజ్ సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ శాంపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి సిస్టమేటిక్ శాంప్లింగ్ అనేది మోర్ ఎఫిషియంట్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కన్నా సిస్టమేటిక్ శాంప్లింగ్లోనే మోర్ ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేది ఇస్తుందని చెప్పనమాట. అదేనా సిస్టమేటిక్ శాంప్లింగ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇఫ్ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై గ్రేటర్ దాన్ ఎస్ స్క్వేర్ కింద రాసుకుంటాం. ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్వై గ్రేటర్ దాన్ ఎస్ స్క్వేర్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ వితౌట్ రెస్పెక్ట్ మైనస్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్వైఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ వితౌట్ రెస్పెక్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్వైఎస్ కింద రాసుకుంటాం. Variance of y bar SYS is more efficient estimator than variance of y bar n without respect. అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రెస్పెక్ట్ యొక్క వేరియన్స్ కన్నా వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ అంటే సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ అనేది మోర్ ఎఫిషియంట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పనమాట. వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ దాన్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ డబ్ల్యూఆర్. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి మనకి ఇది కంప్లీట్ అయిందన్నమాట. ఏంటది థియరం చెప్పుకున్నాం. థియరం తర్వాత సిస్టమేటిక్ శాంప్లింగ్ వర్సెస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా. సిస్టమేటిక్ శాంప్లింగ్కి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి డిఫరెన్సెస్ ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్తో పోలిస్తే సిస్టమేటిక్ శాంపుల్లో మోర్ ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయని మనకి చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ దీని మీద థియరమ్స్ ఉంటాయి, అవి చూద్దాం. నెక్స్ట్ థియరం ఏంటి? థియరం వేరియన్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ మీన్ ఈజ్ ఏంటి? వేరియన్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ ఈక్వల్ టు స్మాల్ ఎన్కే మైనస్ 1 బై స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ బై స్మాల్ ఎన్ ఇంటూ 1 ప్లస్ స్మాల్ ఎన్ మైనస్ 1 ఇంటూ రో, వేర్ ఏంటి మనకి వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ ఈక్వల్ టు ఏంటి? స్మాల్ ఎన్కే మైనస్ 1 బై స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ బై స్మాల్ ఎన్ ఇంటూ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ రో కింద రాసుకున్నాం. సో ఇక్కడ రో అంటే ఏంటి? వేర్ రో ఈక్వల్ టు ఏంటిది? వేరియన్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ మీన్. సిస్టమేటిక్ శాంపుల్ మీన్ యొక్క వేరియన్స్ మాట. సో వేరియన్స్ రో ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k సిగ్మా జే నాట్ ఈక్వల్ టు జే డాష్ ఈక్వల్ టు 1 to n ఇంటూ స్మాల్ వైఐజే మైనస్ స్మాల్ వై బార్ డబల్ డాట్ ఇంటూ స్మాల్ వైఐజే డాట్ మైనస్ స్మాల్ వై బార్ డబల్ డాట్ హోల్ బై ఈ స్మాల్ ఎన్కే మైనస్ 1 ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్. ఏంటి రో అంటే ఏం చెప్పుకున్నా? డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k సిగ్మా జే నాట్ ఈక్వల్ టు జే డాష్ ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ వైఐజే మైనస్ వై బార్ డబల్ డాట్ ఇంటూ స్మాల్ వైఐజే డాట్ మైనస్ స్మాల్ వై బార్ డబల్ డాట్ హోల్ బై small nk minus 1 into small n minus 1 into s square. Proof. We know variance of small y bar SYS equal to variance of small y bar SYS equal to variance of small y bar I dot. ఏం రాసుకున్నాం? ఏం తెలుసు మనకి? వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ SYS ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఐ డాట్ అని తెలుసు. సో దీనికి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాసుకుంటాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీన్ని అలాగే రాసుకున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్
small y bar I dot minus expectation of small y bar I dot whole square కింద రాసుకున్నాం. నెక్స్ట్ దీని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వై బార్ ఐ డాట్ ఎలా రాసుకుంటాం, వై బార్ డబల్ డాట్, అంతే కదా. శాంపుల్ మీన్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ కడితే పాపులేషన్ మీన్ వస్తుంది, అవునా. శాంపుల్ మీన్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ కడితే పాపులేషన్ మీన్ వస్తుంది. సో పాపులేషన్ మీన్ ఏంటి, వై బార్ డబల్ డాట్. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాసాం, దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వై బార్ ఐ డాట్ మైనస్ small y bar double dot whole square. Next that equal to దీన్ని ఎలా రాసుకున్నాం, 1/k into k. Kని ఎలా రాసుకున్నాం, సిగ్మా ఈక్వల్ టు 1 to k. సిగ్మా ఈక్వల్ టు 1 to k అంటే k కింద రాసుకుంటున్నాం కదా. సో k క్యాన్సిల్ అవుతుంది. సో 1/k సిగ్మా ఈక్వల్ టు 1 to k into small y bar I dot minus small y bar double dot whole square. Next that equal to 1/k into sigma I equal to 1 to k into ఎలా రాసుకున్నాం, y bar I dot అంటే ఏంటి మనకి 1/small n sigma j equal to 1 to n yij, అవునా. 1/small n sigma I equal to 1 j equal to 1 to n yij minus y bar double dot same as this రాసుకున్నాం, y bar double dot whole square. నెక్స్ట్ 1/n నెక్స్ట్ 1/nతో మల్టిప్లై చేయండి ఈ టర్మ్ని, అప్పుడు ఏమవుతుంది 1/nk సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ 1/n సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij మైనస్ ఇంకేముంటుంది n ఇంటూ y బార్ డబల్ డాట్. అప్పుడు 1/n n క్యాన్సిల్ అవుద్ది. సో y బార్ డబల్ డాట్ ఉంటుంది. సో 1/n స్క్వేర్ k అనుకోండి, ఇక్కడ n తీసుకున్నాం, ఇక్కడ n స్క్వేర్ n క్యాన్సిల్ అవుతే 1/n ఉంటా. సో అదే రాసుకున్నాం, 1/n స్క్వేర్ k సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij మైనస్ స్మాల్ n ఇంటూ వై బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్. ఇక్కడ స్మాల్ n స్క్వేరింగ్ టర్మ్ క్యాన్సిల్ అవుతే 1/n సరిపోయింది కదా. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ఇంటూ k ఇంటూ సిగ్మా I ఈక్వల్ టు 1 to k ఇంటూ సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij మైనస్ స్మాల్ n ఎలా రాసుకున్నాం, సిగ్మా j ఈక్వల్ టు 1 to n కింద రాసుకున్నాం. సిగ్మా j ఈక్వల్ టు 1 to n కింద రాసుకుంటాం కదా. సో sigma j equal to 1 to n y bar double dot whole square. Next step that equal to 1/n square k into sigma equal to 1 to k into sigma j equal to 1 to n. రెండిట్లో కూడా sigma j equal to 1 to n ఉంది, కామన్ తీసాం. sigma j equal to 1 to n into yij minus y bar double dot whole square. నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకున్నాం చూడండి, that equal to 1/n square k into sigma I equal to 1 to k into sigma j equal to 1 to n yij minus y bar double dot square plus sigma j not equal to j dash equal to 1 to n into yij minus y bar double dot into yjj dot minus y bar double dot కింద రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు 1/n square k ఇంటూ డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n yij మైనస్ y బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్ ప్లస్ వీటిని కూడా మల్టిప్లై చేస్తాం. డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు j dash e not equal to 1 to n yij minus y bar double dot into yjj dash minus y bar double dot that equal to 1/n square k into ఎలా రాసుకుంటాం, డబల్ సిగ్మా yj minus y bar double dot whole square nk minus 1 into s square, అవునా. పైన తీరం ఇచ్చాడు చూడండి,
nk minus 1 into s square plus nk minus 1 into n minus 1 into s square into rho. Next, that equal to nk minus 1 into s square by n square k into 1 plus nk minus 1 కామన్ తీస్తాం, ఇంకేముంది nk minus 1 into s square కామన్ తీస్తాం. సో nk minus 1 into s square by n square k ఇంటూ ఇంకేముంది 1 plus n minus 1 into rho. సో వేరియన్స్ ఆఫ్ y bar sys ఈక్వల్ టు ఏమొచ్చింది, వేరియన్స్ ఆఫ్ y bar sys ఈక్వల్ టు nk minus 1 into s square by n square k into 1 plus n minus 1 rho. అదేనా ప్రూవ్ చేయమన్నాడు. సిస్టమేటిక్ శాంపుల్ మీన్ యొక్క వేరియన్స్ ఏంటి, వేరియన్స్ ఆఫ్ y bar sys ఈక్వల్ టు nk minus 1 by nk into s square by small n into 1 plus n minus 1 into rho. సో ప్రూవ్ చేసాం. సో హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఓకేనా, ఇక్కడికి ఈ క్లాస్లో ఉంది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.